అప్పుడెప్పుడో నిండి పున్నమి వేళ సాంగ్ నుంచి ఇవాళ బ్లాక్ బస్టర్ అయిన లాస్యకి బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ స్టాపింగ్ ఎక్కువ ఉంది. ఎక్స్ప్రెషన్స్ ఎలా అడిగితే అలా ఇస్తుంది కానీ డాన్స్ చేయలేదు పెట్టుకోకండి అని చాలా మంది అంటే కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయా అని అన్నాడు. ఒకటే క్వశ్చన్ స్టార్టింగ్. వాళ్ళెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, ఓకే వాళ్ళలో కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా క్లారిఫై చేద్దాం అని చెప్పి. నీకు ఈ ఫీల్డ్ లోకి వద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో అమ్మమ్మ చనిపోయారని తెలిసేసరికి ఇక్కడికి రావాలంటే మార్నింగ్ వరకు జర్నీ, ఒకసారి ప్యాకప్ చెప్పేద్దాం షూటింగ్ ఇంకో రోజు పెట్టుకుందాం అంటే లేదు లేదు. లాస్ట్లో ఏదైతే మూమెంట్ ఉందో అది చూసినప్పుడు కనిపిస్తుంది కళ్ళలో వాటర్ అది. కానీ నాకే ఎక్కువ బాధలు వస్తున్నాయి, చిన్నప్పుడు ఎక్కువ బాదం పల్లాగా ఉంటా అంటారు కదా. యాటిట్యూడ్ మారిపోయింది, అసలు జనాలను పట్టించుకోదు పెద్దగా. రెండు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇండస్ట్రీ స్టోరీస్ కన్నా మీకు ఫోక్ సాంగ్స్ అది ఎలా చెప్పమంటారు? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. పూజ నాగేశ్వరతో మీకు రిలేషన్ ఏంటి? ఎక్కువ మాట్లాడుకోలేదు. నాగదుర్గ ఒకసారి నేను దుబాయ్ ఈవెంట్కి వెళ్ళాను. ప్రాజెక్టులు మొత్తం తన లాక్కుంటుందండి నిజమేనా? అవునా? మీరు ఒక్కసారి కలుస్తారు మాకు ఏదో ఒక సాంగ్ పాడతావా? నిండు పున్నం వేళ పాడమంటారా? ఉంచుకోండి ఒకసారి. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఈరోజు మనతో పాటు లాస్ట్ సైజ్ స్మైలీ గారు ఉన్నారు. సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆవిడ గురించి. అప్పుడెప్పుడో నిండి పున్నమి వేళ సాంగ్ నుంచి ఇవాళ బ్లాక్ బస్టర్ అయిన కోయి కోయి సాంగ్ వరకు మొత్తం ఆవిడ ట్రెండ్ సెటర్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. సో అప్కమింగ్ వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ ఆవిడది. సో ఆవిడతో మాట్లాడదాం ఒకసారి. అసలు ఇప్పుడు దాకా ఈ జర్నీ ఎలా జరిగింది, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, ఆవిడతో మాట్లాడదాం. హాయ్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఏంటి అన్నమే తింటారా లేకపోతే మాకులాగా ఇంకేమైనా తింటారా? సండే అయితే బిర్యానీ తింటాను. అవునా? అంటే పర్టికులర్గా ఏమైనా డైట్ ప్లాన్ ఉందా మీకు? లేదు, డైట్ ఏం చేయను. అంటే అంత మెయింటైన్ చేయాలంటే మీకులాగా ఎలా ఏంటని? హెల్దీగా ఫుడ్ తీసుకుంటా టైం టు టైం, అంతే ఆటోమేటిక్గా ఫిట్ ఉంటాం. అంటే హెల్దీ ఫుడ్ అంటే మీరు తినే వాటిలో ఒక 1 or 2 చెప్పండి, మీలాంటి వాళ్ళు ఫాలో అవడం కోసం. మీరు ఎవరికి చెప్పరంటే కదా? అట్లేం లేదు. రైస్ తింటా మంచిగా, పికిల్స్ ఉండాలి. ఇక్కడ తెలంగాణ స్పెషల్ పచ్చిపులుసు అంటే బాగా ఇష్టం. అదే. మీ ప్రాపర్ ఎక్కడ అసలు? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. మమ్మీ డాడీ ఇక్కడే హైదరాబాద్. ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీ ఒకటి. ఓకే. ఫస్ట్ అసలు అంటే నీకు ఈ ఫీల్డ్ లోకి వద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో సపోర్ట్ ఉండిందా? ఫస్ట్ కొంచెం భయపడ్డారు, అంటే ఫీల్డ్ కదా ఎలా ఉంటుందో అనుకున్నారు. తర్వాత నా స్టెప్ సక్సెస్ అంతా చూసి ఓకే తను కరెక్ట్ వెళ్తుంది అని ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ సక్సెస్ చూసిన ఆ మూమెంట్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ సక్సెస్ అంటే బాధగున్నదమ్మ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. దాంట్లో నాది ఎక్కువ లేదు, జస్ట్ సెకండ్ లీడే కొంచెం ఉంటుంది. నాకు తెలిసి ఒక 1 minute ఉంటుంది సీన్స్. దాంట్లో ఫస్ట్ హిట్. తర్వాత కొత్తగా లగ్గమాయి అని ఒక ఫోక్ సాంగ్, అది జనాల్లోకి బాగా వెళ్ళింది. నా ఫస్ట్ సెకండ్ ఆ 2, థర్డ్ నిండు పున్నమి వేళ హిట్. ఫస్ట్ సాంగ్ హిట్ అయిన తర్వాత అంటే నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ, ఓకే నువ్వు చేయొచ్చు, లేకపోతే ఏంటి ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టావంటే అలా పెట్టకూడదు కదా? లేదు, చాలా మంది చాలా బాగా చేస్తున్నావు, ఇంకా ఇలాంటివే చెయ్యి, మాకు కూడా బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ అంతా ఇష్టంగా చూస్తున్నారు నువ్వు చేసేటివి, అందరూ ఒక్కొక్క టైప్ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఒకటే వేళ వెళ్తున్నావు, బాగుంది అని అన్నారు, ఎంకరేజ్ చేశారు. అంతే. నిండు పున్నమి వేళ సాంగ్ వచ్చిన తర్వాత అంటే తర్వాత మీ జర్నీ అంటే నిండు పున్నమి వేళ ఒక ఫేమ్ అయిన తర్వాత మీరు లాస్ట్ ఇయర్ స్మైలీ చాలా మంది తెలిసింది కదా. సో దాని తర్వాత ఇప్పటి వరకు ఆవిడకి ఒక ఫేమ్ వచ్చాక ఆవిడ యాటిట్యూడ్ మారిపోయింది, అసలు జనాలను పట్టించుకోదు పెద్దగా అనేది మీ మీద ఉన్న ఒక చిన్న రూమర్. అయ్యో, మాట్లాడను అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు అయితే మాట్లాడను. ఇప్పుడు ఎవరైనా వచ్చినా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, షూట్ చేసుకుంటా. కానీ యాటిట్యూడ్ నేను ఎప్పుడు చూపించానండి. నా ముందు యాటిట్యూడ్ అనేది నాకు నచ్చదు ఫస్ట్ థింగ్. అంటే ఒకవేళ మీకు ఎవరైనా యాటిట్యూడ్ చూపిస్తే మీరు చూపిస్తారా? సర్లే మనకెందుకు అనుకుంటారా? పట్టించుకోను. ఏముందండి యాటిట్యూడ్, ఫస్ట్ ఒక మనిషితో ఇంటరాక్ట్ అయితేనే కదా అవతల వాళ్ళ గురించి తెలుస్తుంది. నేను ఎప్పుడు యాటిట్యూడ్ చూపించలేదు, ఆ సిచ్యువేషన్ రాలేదు కూడా. ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? రెండు. అంటే సాంగ్స్ కావాలి అన్నప్పుడు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఏం లేవు మీ దగ్గర, ఒక 1 month ఖాళీగా ఉంటారు అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడగాలంటే అడుగుతారా? నేను ఇట్లా
చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏం లేవు, ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా సరదాగా, మంచిగా హిట్ కొడదాం ఒకటి. లేదండి, ఎప్పుడు ఎవరిని అడగలేదు. అంటే ఒకవేళ నాకు ఎక్కువ గ్యాప్ దొరికినా అబ్బా నా స్కిన్ కేర్కి టైం దొరికింది అని చెప్పి మంచిగా ఇంట్లో ఉండి కంప్లీట్ రెస్ట్ తీసుకొని ప్రాపర్ స్లీప్ తీసుకుంటా, స్కిన్ కేర్ చేసుకుంటా, కొంచెం టైం ఉన్నప్పుడు టీవీ చూసుకుంటూ నాకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఉంటా. ఇప్పటిదాకా రఫ్గా అంటే నీకు మంచి ఫేమ్ ఉన్న సాంగ్స్ ఎన్ని ఉంటాయి ఇప్పుడా? ఇప్పటి వరకు అంటే లైక్ స్టార్టింగ్ నుంచా లేకపోతే ఇప్పుడు ట్రెండ్ అయ్యి? లాస్ట్ స్మైల్ చెప్పగానే గుర్తొచ్చే సాంగ్స్ నిండు పున్నం వేళ కాకుండా ఇంకా ఆగమ్మ ఆగరాది, కొత్తగా లగ్గమయ్యి, ఇంకా ఇప్పుడైతే కోయి కోయి. ఇది మరి ఫుల్ ట్రెండ్ అయిపోతుంది ఇది బాగా. ఒక చిన్న జస్ట్ హుక్ స్టెప్ రిలీజ్ చేసాము, సెకండ్ డే ట్రెండింగ్ పడ్డది. అనుకోలేదు ఛానల్ వాళ్ళకి ఏమన్నా ఓకే ప్రమోషన్స్ కదా నేను చూసుకుంటా అని చెప్పా. ఓకే రీల్ ఎడిట్ చేసాము, ఇన్స్టాలో పెట్టాను, వెళ్తుంది, ఓకే ఇది జనాల్లోకి వెళ్తుంది అనుకున్నా. సడన్ గా ఛానల్ అయినా ఫోన్ చేశారు, లాస్ట్ ఇయర్ ఎంత పని చేసావు అనగానే నేనేం చేశానా అని ఆలోచిస్తే ఇన్స్టాలో ట్రెండ్ పడ్డది అన్నారు. నేను నమ్మను, ఇంతవరకు ఇంకా ఏం రాలేదు, ఫస్ట్ డేనే అవ్వాలి కదా ట్రెండింగ్ అన్న. స్క్రీన్ షాట్ పెట్టారు, నా రీల్స్ లోకి వెళ్ళి చూస్తే ట్రెండింగ్. ఇంకా నా ఆనందానికి అద్దు లేకుండా అయిపోయింది. ఇంకా జనాలకు బాగా. ఇంకా దీనికి ఒక కాంపిటీషన్ కూడా పెట్టాము, ఒక కంటెస్ట్ అయితే నడుస్తుంది. అంటే ఎవరైతే రీల్స్ చేసి మాకు ట్యాగ్ చేస్తారో దాంట్లో టాప్ 5 members ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ మనీ అండ్ సమ్ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు రీల్స్. ఒకసారి ఏదైనా మీకు నచ్చిన ఒక సాంగ్ పాడతావా నిండు పున్నం వేళ? అంటే ఆడియన్స్ కోసం, మా కోసం కాదు. అంటే రోజు పాడుతున్నాం కదా. పర్లేదు పాడండి, బాగా పాడతారు మీరు. లేదండి లేదు, చాలా మంది చెప్తారు. నేను కామెంట్ చూసా, పాపం మీకు నెగిటివ్ కామెంట్ పెట్టుకుంటే ఒక్కరు లేడు తెలుసా సాంగ్ పరంగా, అంటే మీరు బాగా పాడతారని. అవునా? సీరియస్లీ నేను చూసా, మీ కామెంట్స్ మొత్తం చూసా. మీరు చూస్తున్నారో లేదు నాకు తెలియదు, అంటే మీకు అంత టైం ఉండదు కదా. అదే ఏ సాంగ్ పాడమంటారు? నిండు పున్నం వేళ ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఈ పొద్దు నన్ను ఇంకా కంగారు పెట్టద్దు, పని పాట లేనట్టు ప్రాణాలు తీయద్దు, ముద్దంటూ సరసంగానే నన్నిట్లా విసికించకు, ఆగమ్మ గరదే రాదమ్మ బంగారు నా బొమ్మవే, చిత్రాల నా సిన్నివి రాదమ్మ నా చిట్టి చిలకమ్మవే. చాలు, బాగుంది. ఇంకోటి నిండు పున్నం వేళ, అది అసలు మీకు అది ఎంత మంచి పేరు తెచ్చింది తెలుసా? మీరు అయ్యో చాలా మంచి పేరు ఇచ్చింది. ఇప్పటికీ నేను ఎక్కడికన్నా వెళ్తే అరే నిండు పున్నమి వేళ పాట చేసిన అమ్మాయి అని అంటారు, ఫస్ట్ ఆ సాంగ్ అంటారు. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాలని కూడా అదే చెప్తున్నా. పాడమంటారా? ఒకసారి. లేదు, ఆల్రెడీ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఐస్ క్రీమ్స్ తిన్నా బాగా షూట్ లో. అయ్యో పర్లేదు పాడండి. ఇంకా కొంటే చూపుల వాడా కోరి నన్ను అడగంగా. ఓకే కానీ అంటే లాస్యకి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ స్టాపింగ్ ఎక్కువ ఉంది మిగతా వాళ్ళ దగ్గర నుంచి. లైక్ మిగతా ఫోక్ డాన్సెస్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, లాస్య సరిగ్గా చేయదురా, లాస్యాన్ని ఎందుకు వద్దులే, అప్పుడెప్పుడో ఒకసారి హిట్ పడింది, మధ్యలో ఏం పడింది అసలు, ఎందుకు తనని తీసుకోవడం, ఎందుకు తనని హైప్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ మీ చుట్టూ రేజ్ అవుతున్నాయి. మీకు ఎప్పుడైనా వినిపించాయా? యా, అంటే ఒక 2-3 సిచ్యువేషన్స్ లో అయితే వినిపించింది. వినిపించగానే ఒకటే చెప్పా, అంటే స్టార్టింగ్ లో నేను నిజంగా నాకు డాన్స్ చెయ్యలేదు, నాకు రాదు ఫస్ట్ లో. అంటే కొంతమంది ఏమనంటే తను ఓన్లీ ఎక్స్ప్రెషన్ వైజే చెయ్యగలుగుతుంది, ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఎలా అడిగితే అలా ఇస్తుంది, కానీ డాన్స్ చెయ్యలేదు పెట్టుకోకండి అని చాలా మంది అంటే స్టార్టింగ్ లో నేను దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నా. అండ్ దెన్ బులుగు సొక్క అని ఒక సాంగ్ ఉంది, తను నా ఫస్ట్ గురువు గారు, ఆ అన్నయ్య ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆది అన్న, ఎవరు చెయ్యలేనన్న టైంలో నువ్వు చెయ్యగలుగుతావు, నీకేం తక్కువ, నీకేమైనా కాలు ప్రాబ్లం ఉన్నాయా అని అన్నాడు. ఒకటే క్వశ్చన్ స్టార్టింగ్ నేను అడగంగానే, మాస్టర్ నేను చేయలేనేమో అంటే, ఇలా అనేసి నన్ను మోటివేట్ చేశారు. ఓకే చేస్తా నేను సాంగ్, ఎందుకంటే నేను డాన్స్ చేయలేను అంటున్నారు, వాళ్ళెవరు నన్ను క్వశ్చన్ చేయనికి, ఓకే వాళ్ళలో కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా క్లారిఫై చేద్దాం అని చెప్పి ఆ సాంగ్లో మూమెంట్స్ స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే బులుగు సొక్క చేశానో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పిల్ల అని ఒక సాంగ్ ఉంటుంది, నేను కార్తిక్ రెడ్డి చేసాం సిద్దిపేటలో. అందులో శేఖర్ వైరస్ అన్నయ్య వచ్చారు కొరియోగ్రాఫర్.
నా లైఫ్లో సెకండ్ గురువు గారు నన్ను ఇక్కడ దాకా పుష్ చేసినదంటే శేఖర్ వైరస్ అన్ననే. అందులో కొన్ని మూమెంట్స్ పెట్టంగానే అరే నువ్వు చేస్తున్నావు కదా మరి ఎందుకు భయపడుతున్నావు అంటే, లేదు మాస్టర్ నాకు సిచ్యువేషన్ రావట్లేదు డాన్స్కి, అందరు ఏంటంటే ఎక్స్ప్రెషన్ క్వీన్ అని అదొక పేరు పెట్టేసి డాన్స్ లో నాకు ఎంకరేజ్ చెయ్యట్లేరు అని చెప్పేసరికి సరే నేను ఒక సాంగ్ చెప్తా అని చెప్పి నాకు అన్నయ్య ఒక సాంగ్ రిఫర్ చేశారు. ఆ సాంగ్ నుంచి కంటిన్యూ డాన్సెస్ వచ్చాయి నాకు. వచ్చాక ఇప్పుడు తను అన్ని చేస్తుంది అన్నారు. ఎవరైతే నా మీద కొంచెం జెలస్ ఉంటుందో వాళ్ళు మన వెనక 100 మాట్లాడతారు కదా. డైలాగ్స్ కి డబ్బింగ్ కూడా మీరే చెప్తున్నారా? లేదండి, లిరిక్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని మనకి ఇస్తారు. ఓకే, అంటే మీ వాయిస్ హస్కీగా ఉండదనా లేకపోతే? అలా ఏం లేదు, అంటే వాళ్ళు స్టార్టింగ్ పాడిపించుకునేటప్పుడే మొత్తం వాళ్ళే A to Z చేయించేసుకుంటారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా స్టార్టింగ్ రెమ్యూనరేషన్ కి ఇప్పుడు రెమ్యూనరేషన్ కి చాలా గ్యాప్, అంటే ఎక్కువ పెంచేసింది. సో తనని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వదు, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మిమ్మల్ని నన్ను అన్నారా? దేవుడా, నాకు ఇంతవరకు అలాంటి కంప్లైంట్ రాలేదండి నా విషయంలో. ఈవెన్ నేను చేసిన వర్క్కి నా డెడికేషన్కి కొంతమంది ఛానల్ వాళ్ళు నన్ను డ్రాప్ లొకేషన్ నుంచి ఎక్కడ డ్రాప్ అవ్వాలి అక్కడ కూడా డ్రాప్ చేశారు, పిక్ లొకేషన్ నుంచి. అంతైతే చూపించారు కానీ పేమెంట్ అయితే నేను ఇంతవరకు ఎక్కువ పెంచలేదు, అలానే తగ్గించలేదు. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత చెప్పలేనండి. పర్లేదు చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అయ్యో పెద్ద పెద్దోళ్ళు మొత్తం చాలా సగర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు మీరేమి పెద్దవాళ్ళు, మేము మీరు పెద్దోళ్ళు కదా, హైట్లో అయితే ఇంతే కాదంటే మీకు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలా బయట తిరుగుతున్నప్పుడు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు క్యాబ్లో కానీ వాళ్ళు గుర్తుపడతారా మిమ్మల్ని? కొంతమంది మీరు ఆ సాంగ్ చేశారు కదా, మోస్ట్లీ ఇప్పుడైతే రాధమ్మ సాంగ్ నే గుర్తుపడుతున్నారు చూడగానే. కానీ దానికన్నా నిండుకున్న వాళ్ళు ఎక్కువ వెళ్ళింది, రీచ్ ఎక్కువ ఉందిగా. బట్ ఏంటంటే ఇది డీజే వర్షన్ వల్ల ఏంటంటే జనాల్లో ఎక్కువ ఎక్కడన్నా కానీ ఈవెంట్స్ లో కానివ్వండి, ఫంక్షన్స్ లో కానివ్వండి ఎక్కువ రాధమ్మనే హైలైట్ అయింది. దాంతో బాగా జనాలు గుర్తుపడుతున్నారు ఇక్కడ కూడా. మాస్క్ పెట్టుకుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఈవెంట్స్ టైంలో అట్లా. ఈవెంట్స్ చేస్తారా మీరు? చేస్తున్నారు. కొలాబరేషన్స్, యాడ్స్ టైం సెట్ అవుతుందా మరి? ఫ్రీ టైం లో పెట్టేసుకుంటూ. నేను ఇంటర్వ్యూ అయితే 3 నెలల నుంచి అడుగుతున్నారండి, ఎలా సెట్ అవుతుంది మీకు? ఇంత మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు అసలు? అంటే దొరికిపోయారు ఇప్పుడు, చెప్పండి. పర్లేదు చెప్పండి. అంటే ఈ 3 months అయితే కొంచెం బెడ్ రెస్ట్ లో ఉన్నా కాబట్టి నేను షూట్స్ కూడా వెళ్ళలేదు. ఎప్పుడైతే నేను ఇంకా లేదు నేను చేస్తాను ఒక ఫిక్స్ అయిపోయానో, ఈ పెయిన్ పెట్టుకొని కూడా నేను డాన్స్ స్టార్ట్ చేశాను. కోయికి పెయిన్ పెట్టుకునే చేసా, అంటే బోన్ ఫ్రాక్చర్ అయింది కదా యాక్సిడెంట్ వల్ల. సో 2 months బాగా బెడ్ రెస్ట్, కానీ మంచిగా మటన్ అన్ని తిని కనబట్టారా? ఓకే, కానీ అంటే ఆ సాంగ్ చేసే టైంలో ఏదో ఒక డిస్టర్బ్ అయింది ఇంట్లో అని విన్నా. ఏ సాంగ్? కోయి చేసేటప్పుడు ఇంట్లో ఒక డిస్టర్బ్ అయింది, కొంచెం డిస్టర్బ్ అయ్యాను అని విన్నా. అంటే డిస్టర్బెన్స్ అంటే అమ్మమ్మ గారు ఎక్స్పైర్ అయ్యారు. నాకు అప్పటికి ఆమె ఆఫ్టర్నూన్ ఎక్స్పైర్ అయ్యారు, కానీ నాకు ఈవినింగ్ తెలిసింది. నా ఫోన్ ఇవ్వలేరు మా అసిస్టెంట్ తమ్ముడు. ఈవినింగ్ స్టేటస్ స్క్రోల్ చేస్తూ ఉంటే వాట్సాప్ లో మమ్మీ చూసేసాను, అర్థమైంది అమ్మమ్మ చనిపోయారని తెలిసేసరికి ఒక పక్క ఏడుపు వస్తుంది, ఇంకో పక్క షూట్. నేను వెనక మాస్టర్ని చూసుకోకుండా మా అమ్మమ్మ గారు చనిపోయారా దేవుడా ఎలారా బాబు అనుకున్నా. నేను లొకేషన్ మంచిర్యాల, నాకు ఆ రోజు ఇక్కడికి రావాలంటే మార్నింగ్ వరకు జర్నీ ఒక 5-6 hours. ఇంకేం చేయలేక మాస్టర్ ఏమన్నాడు, సరే ప్యాకప్ చెప్పేద్దాం, షూటింగ్ ఇంకో రోజు పెట్టుకుందాం అంటే, లేదు మాస్టర్ ప్రొడ్యూసర్ కూడా లాస్ అవుతారు కదా, మళ్ళీ ఇంకోడే అంటే మళ్ళీ నాకు ఫుల్ పేమెంట్, అందరికి పేమెంట్ ఇచ్చుకోవాలి, డేట్స్ కూడా సెట్ అవ్వకపోవచ్చు, చేసేద్దాం ఇంకొక 2 hours 3 hours కదా అని చెప్పి ఒక 30 minutes బ్రేక్. మరి ఆ ఫీల్ కన్వే చేయాలి కదా, అంటే చేంజ్ అవ్వాలి కదా యాజ్ ఏ ఆర్టిస్ట్గా. అండ్ అమ్మమ్మ ఎమోషన్స్ ఇటు పాట అవి ఎట్లా క్లబ్ చేస్తారు? స్ట్రాంగ్ బిలీఫ్తో నేను ఏడవను అని చెప్పి, యాక్చువల్ దాంట్లో గ్లాసెస్ కూడా పెట్టుకున్నాం. కొన్ని సీన్స్లో కళ్ళలో వాటర్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు ఎవరైతే ప్రొడ్యూసర్ అదే హీరో ఉన్నారో చందు, ఆయన ఛానలే తన ప్రోమో పంపించాడు. అన్ని మూమెంట్స్ చూస్తూ లాస్ట్లో ఏదైతే మూమెంట్ ఉందో అది చూసినప్పుడు కనిపిస్తుంది కళ్ళలో వాటర్ ఉంది, కానీ ఫేస్లో స్మైల్ తగ్గలేదు. అమ్మ పోనీ ఇచ్చిన మాట ప్రకారం అవుట్పుట్ బాగా వచ్చింది
వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే అన్నాడు, నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే పక్కా వెళ్ళిపోతుండే, నువ్వు మాకు సపోర్ట్ ఇచ్చావు లాస్ట్, నేను మర్చిపోలేను అని నాకు ఒక మాట అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్మైలీ ఫేస్లో స్మైల్ లేని ఒక వరస్ట్ సిచ్యువేషన్ నా యాక్సిడెంట్. అంటే అంటారు కదా, నాకే ఎక్కువ బాధలు వస్తున్నాయి, చిన్నప్పుడు ఎక్కువ బాదం పళ్ళు లాగా ఉంటాయి అంటారు కదా. చిన్నప్పుడు బాదం పాలు ఎక్కువ తాగలేదు. మీరు తాగలేదా? లేదు, తాగలేదు. ఓకే. అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవండి. ఏ సిచ్యువేషన్ ఉన్నా హ్యాపీగా నవ్వుకుంటా నా వర్క్ నేను చేస్తా. అంటే లైక్ నేను చెయ్యగలను అని ఒక నమ్మకం పెట్టుకొని ముందుకి సాగుతా. ఇప్పుడు బాగానే ఇస్తున్నారా రెమ్యునరేషన్ అవి? డబ్బులు బాగానే వస్తున్నాయా? మరి ఏం చేస్తున్నావు డబ్బులు మొత్తం? ఇంటికే ఇచ్చేస్తా. ఎంత ఇచ్చావు ఇప్పుడు దాకా? తెలీదండి, వాళ్ళు ఇట్లా పంపిస్తారు, నేను అటు ఇంటికి కొట్టేస్తా పేమెంట్. నీ దగ్గర ఏం ఉంచుకోవు అసలు? ఉంచుకుంటే ఒక 500,000 రూపీస్ ఉంచుకుంటా. నాకేం పెద్ద ఖర్చులు ఉండవు కదా. ఏమైనా కావాల్సి వస్తే మమ్మీకి ఫోన్ చేస్తా, స్కానర్ పెట్టేస్తా, క్యూఆర్ కోడ్ పెట్టేస్తే మమ్మీ పే చేసేస్తారు. మనకు Okay. పెద్ద అవసరం ఉంటుంది. చాలా సింపుల్ అయిపోతుంది అనమాట అయితే. మీకు మీతో పాటు ఉండే కో యాక్టర్స్ ఉంటారు కదా, లైక్ పూజా నాగేశ్వర్ కావచ్చు, అంటే ఎవరు ఎక్కువ ఇష్టం? తను షీ కెన్ డాన్స్, షీ కెన్ సింగ్, షీ కెన్ వాట్ ఎవర్, ఇంకా అంటే ఒక కొరియోగ్రాఫర్కి ఒక ప్రొడ్యూసర్కి ఏం కావాలో తను కంప్లీట్గా ఇచ్చేస్తుంది, నాకన్నా బెటర్ తను అని అంటే ఎవరు ఉంటారు? అంటే నాకన్నా బెటర్ అని నేను ఎప్పుడు ఎవరిని అనుకోను. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళదే. కానీ నాకు బాగా నచ్చిన వాళ్ళల్లో బిట్టు డాన్సర్ చాలా బాగా చేస్తుంది చెల్లె. నాకు టు బీ ఫ్రాంక్ తను నాకు ఓన్ సిస్టర్ లాగా అయిపోయింది. మా ఇద్దరు బాండింగ్ అలా అయిపోయింది. ఓకే. ఇంకా ఉమర్ ఆచర్ల, మళ్ళీ స్నేహ శర్మ, వర్షిణి అక్క, ఇంకా రాజేశ్వరి, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ది బెస్ట్ అంటే నాకు వీళ్ళు ఎక్కువ. ఇంకా పూజా నాగేశ్వర్తో మీకు రిలేషన్ ఏంటి? పూజతో మంచి ఫ్రెండ్షిప్ అంతే. అంటే ఎక్కువ మాట్లాడుకోలేదు, బట్ ఒక 2-3 షూట్స్లో మేము కలిసి వర్క్ చేసాము. సో అలా మంచి ఫ్రెండ్, బాగా కలిసిపోతుంది. ఇంకా నాగదుర్గ? అక్కతో నేను ఎక్కువ వర్క్ చేయలేదండి ఎప్పుడు. అంటే ఒక 2 ఈవెంట్స్లో కలిసాను. ఒకసారి నేను దుబాయ్ ఈవెంట్కి వెళ్ళాను. మీకు రావాల్సిన ప్రాజెక్టులు మొత్తం తనే లాక్కుంటుందండి, నిజమేనా? అవునా? అలా ఏం లేదు. అంటే ప్రొడ్యూసర్ ఈ సాంగ్ ఇలా సెట్ అవుతారు పలానా అమ్మాయి అనుకుంటే వాళ్ళనే పెట్టుకుంటారు. ఎప్పుడు నాకు అట్లా టాక్ అయితే రాలేదు. అది అక్క అని ఎప్పుడు రాలేదు. చాలా చాలా స్మార్ట్ నువ్వు, చాలా ఇంటెలిజెంట్ అసలు నువ్వు. మీరు ఒక్కసారి కలుస్తారు, మాకు ఏదో పెట్టుకుంటారు. నాకైతే రాలేదండి, అలాంటి టాక్ రాలేదు నా ముందైతే. నా వెనక వచ్చిందేమో కానీ నా ముందైతే రాలేదు. అంటే మీకు వచ్చిన ఒక ప్రాజెక్టు అది వేరే వాళ్ళకి పడి మంచి హిట్ అయిన తర్వాత అబ్బా దీంట్లో చేసుకుంటే బాగుండరా అని అనిపించిన ఒక హిట్ అయిన సాంగ్ చెప్పు. ఒక్కటి లేదు, 4-5 ఉన్నాయి. 4-5నా? కానీ పేర్లు చెప్పలేనండి. పర్లేదు చెప్పి. పాల్గొన్న ఫ్రెండ్స్ ఆర్టిస్టులు అందుకని. అయ్యో, నాకు అంటే పెద్ద పెద్ద ఇప్పుడు జనాలకి బాగా వైరల్ అయింది ఆ సాంగ్, నేమ్ వద్దు. బట్ నాకు తర్వాత ఫోన్ చేసి అన్నారు, అసలు ఆ సాంగ్ నువ్వు చేయాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేక నువ్వు ఆన్సర్ ఇవ్వలేదు, షూట్ బిజీ. నేను అప్పుడు వేరే ఓటీటీ మూవీలో ఉన్నా బిజీగా. ఆ టైంలో వేరే ఆర్టిస్ట్ని పెట్టుకొని చేశారు. నేను అదన్నా, అన్న ఆ సాంగ్ చాలా బాగుందన్న. పర్లేదు చెప్పు. ఆ సాంగ్ నేమ్ వద్దులేండి. ప్రొడ్యూసర్ తర్వాత చెప్పారు మీరు చేయాల్సింది అని. అంటే పర్లేదులో ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి. ఇన్ని రోజులు నేను కూడా సక్సెస్ ఎంజాయ్ చేసి ఇప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేయనియండి అని చెప్పాను అంతే. పేరొద్దు అనిపించిందా? అంటే అబ్బా ఓకే ఈసారి చిన్నగా అయినా సరే యాక్సెప్ట్ చేసేయాలి ఫోన్ చేయగానే. అలా ఏం లేదండి, నేను అన్ని సాంగ్స్ ఓకే చేస్తా. అంటే చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని చూడను. నాకు అన్ని ఛానల్స్ ఒకటే, ఒక ప్రాజెక్ట్ ఓకే చేసేది. ఫస్ట్ సాంగ్ ఏంటా, లిరిక్స్ బాగున్నాయి, జనాల్లోకి వెళ్తుంది అనిపిస్తే మాత్రం 100% షూట్. అంటే పర్టికులర్గా ఒక సాంగ్ యాక్సెప్ట్ చేసే క్రమంలో ఏం చూస్తావు? ప్రొడ్యూసర్ చూస్తావా, ఛానల్ చూస్తావా, లేకపోతే కంటెంట్ చూస్తావా, నీ ఎలివేషన్ ఎలా ఉందని చూస్తావా? ఫస్ట్ సాంగ్ లిరిక్స్ అండ్ నెక్స్ట్ అంటే వీళ్ళు ఏం కంటెంట్ అనుకున్నారు దాని గురించి కనుక్కుంటా. అండ్ ఫైనల్ హీరో ఎవరు అని తెలుసుకుంటా. ఇవన్నీ నచ్చి హీరో నచ్చకపోతే? అట్లేం లేదు. అంటే కొంతమంది కొత్త ఆర్టిస్టులు ఉంటారు కదా, ఇప్పుడు హీరోస్ కూడా టాలెంట్తో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చెయ్యాలనుకున్నప్పుడు ఓకే అని వెళ్ళి సపోర్ట్ అయితే ఇస్తా.
అంటే లైక్ ఇలా చేయండి, ట్రై చేయండి బాగుంటుంది. మన మనసు పెట్టి కాకపోయినా ఏదో అక్కడ చేయాలి కాబట్టి అయ్యో ఇట్లా ఇట్లా లేదండి. తీసుకెళ్ళిపోతాం. ఏ సాంగ్ చేసినా మంచి అవుట్పుట్ అయితే వాళ్ళకి ఇస్తాను, ఇబ్బంది ఏమి లేదు, ఉండదు. నేను జోక్గా అన్నాను. అంటే ఎప్పుడు అనిపించిందా నేను అసలు నేనేంట్రా ఇక్కడ ఉన్నటువంటి ఫోక్ డాన్స్ లో షేక్ చేసేయాలి సినిమా ఇండస్ట్రీని వెళ్ళాలి అనిపించిందా ఇప్పుడు? మూవీ సైడా అనిపించింది, కాకపోతే కరెక్ట్ కంటెంట్ పడితే జనాలకు వెళ్తుందని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అంటే ఈ కొన్ని సాంగ్స్ హిట్ అయిన తర్వాత ఈ అమ్మాయి పెట్టుకుంటే బాగుంటది అనిపించింది ఎవరన్నా? మూవీస్ కి అయితే అంటే పిలిచారు, ఆఫీసులకి రమ్మన్నారు, వెళ్ళా స్టోరీ విన్నా కానీ నాకు కొంచెం అంత జనాల్లోకి వెళ్తుంది అని అనిపించలేదు. సో మెల్లగా ఓకే అండి నేను ఒకసారి ఇంట్లో మాట్లాడి చెప్తా అని చెప్పి సైలెంట్ గా సైడ్. ఇండస్ట్రీ స్టోరీస్ కన్నా మీకు ఫోక్ సాంగ్స్ కే ఎక్కువ మీరు ప్రయారిటీ ఇస్తారు కదా? అది ఎలా చెప్పమంటారు, నోటితో చెప్పండి మాత్రం నాకు పర్లేదు చెప్పండి. నాకు రెండు ఒకటే, అదేం లేదు. కాకపోతే ఫస్ట్ నుంచి ఫోక్లో ఉన్నా కాబట్టి ఫస్ట్ నాకు దారి చూపించిన ఫోకే కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఇన్ కేస్ అటు మంచి ఆపర్చునిటీస్ వస్తే దానికి కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తా, అట్లేం లేదు. నిజంగా అంటే సావిత్రి గారు అక్కడ అది నా పుట్టినరోజు ఇది మెటీరియల్ అని చెప్తుంది కదా, సో ఈవిడ కూడా రెండు కవర్ చేసి చాలా బ్యాలెన్సింగ్ గా చెప్పారు అనమాట. ఎందుకంటే అక్కడ అవకాశాలు పోగొట్టుకోకూడదు, ఇక్కడ ఉన్న దాంట్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి. అయ్యో అదేం లేదు, అవకాశాలు పోవడం రావడం ఏమి ఉండదండి. ఏ సాంగ్ కన్నా వీళ్ళు సెట్ అవుతారు అనుకుంటే వాళ్ళని పెట్టుకుంటారు అంతే. ఎప్పుడన్నా అంటే సొంతగా ఓన్ గా ఒక బ్యానర్ క్రియేట్ చేద్దాం, ఇదంతా ఇంకా ఎందుకులే మనమే పెట్టేద్దాం, మన బ్యానర్ లో మనమే చేసుకుందాం అని ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే నీకు థాట్ వచ్చిందా? లేదు, ఇప్పుడు నాకు పెట్టుకుంటే నా దాంట్లోనే వర్క్ చేసుకోవాలి, దాన్నే చూసుకోవాల్సి వస్తుంది కదా. సో అన్ని బ్యానర్స్ కి సపోర్ట్గా ఉండాలనే నేను అన్నిట్లో ఒకటైతే. ఇంకా అంటే ఫ్యామిలీ గురించి మీ మమ్మీకి ఎక్కువ మీకు సపోర్ట్ ఇస్తారా, డాడీ ఎక్కువ సపోర్ట్ ఇస్తారా మీకు? ఇద్దరు ఈక్వల్. మమ్మీ ఎక్కువ కాస్ట్యూమ్స్ అవన్నీ చూసుకుంటారు, డాడీ ఏంటంటే నాకు కొన్ని విలేజెస్కి వెళ్ళాలంటే షార్ట్ కట్స్ తెలియవు, డాడీ కనుక్కొని నువ్వు ఇలా వెళ్ళు తొందరగా వెళ్ళిపోతావు, అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి చెప్తా ఉంటారు ఫోన్ చేసి. నాకు ఫస్ట్ బస్ ఎక్కాలంటే కొంచెం భయం అనమాట. స్టార్టింగ్ జర్నీ కూడా బస్సే, ఫస్ట్ టైం బస్ ఎక్కడం కొత్తగా అనిపించింది, భయంగా అనిపించింది. అంటే మీకు అనిపిస్తుందా అంటే నార్మల్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను బస్ ఎక్కడ ఏంటి కార్ పంపించాలి కదా వాళ్ళు, అంటే ఆ డిమాండ్ రాదా? ఎప్పుడు అలా అనుకోలేదండి, వాళ్ళ అవుట్పుట్ కి తగ్గట్టు మంచి అవుట్పుట్ ఇవ్వాలని ఆలోచిస్తా కానీ ఇన్ని అడగను, డిమాండ్ ఏం చెయ్యను. ఫుడ్ టైంకి ఉండాలని డిమాండ్ చేస్తా అంతే. ఫుడ్ ఉంటే చాలు. ఏం తింటారు గట్టిగా? గట్టిగా అంటే అన్ని కొంచెం కొంచెం తింటా, గట్టిగా ఏం తినా. అంటే ఇష్టంగా ఏం తింటారు? ఇష్టంగా అంటే వెజ్. వెజ్ అందుకే అలా మెయింటైన్ చేస్తున్నారా? అయ్యో అదేం లేదు, నాన్ వెజ్ కూడా తింటా, చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్ 4 ఇష్టంగా తింటా. కానీ అంటే బేసిక్గా ఈ కెమెరా, ఈ ఇండస్ట్రీ, ఈ రంగుల ప్రపంచంలోకి రావాలంటే ప్రతి అమ్మాయికి ఒక ఎందుకు అవసరమా ఇప్పుడు సర్లే ఏదో ఒకటిలే అని ఒకటి ఉంటుంది. కొంతమంది ఏమో ప్యాషన్తో వస్తారు, కొంతమంది ఏమో ఏదో కానిచ్చేద్దాంలే అనేతో వస్తారు. అసలు లాస్య ఈ ఇండస్ట్రీకి దేనికోసం వచ్చింది, తన అచీవ్మెంట్ ఏంటి? టు బీ ఫ్రాంక్ ఈ ఫీల్డ్లోకి నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చానండి. నాకైతే అంత అంటే ఫస్ట్లో నాకు ఈ సాంగ్స్ గురించే తెలీదు, తర్వాత ఓకే ఇట్లా కొన్ని ఆపర్చునిటీస్ రావడం వల్ల యూట్యూబ్లో ఇట్లా సాంగ్స్ చేస్తారు, దానివల్ల ఒక కెరియర్ ఉంటుంది, కరెక్ట్ ప్యాటర్న్ చూస్ చేసుకుంటే ఇక్కడ ఉంటాం, లేదంటే ఆటోమేటిక్లీ డౌన్ఫాల్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు చేస్తుంది అంటే నీకు క్లారిటీ ఉంది, సో నువ్వు కరెక్ట్ పాత్లో ఉన్నావు నువ్వు అనుకుంటున్నావా? యా వస్తే ఉన్నా, రాంగ్ అయితే లేను. ఎందుకంటే ఒకటికి ఆ స్టెప్ వేస్తే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తా, లేదు అనుకుంటే లైట్ సైలెంట్ అయిపోతా. ఓకే బెటర్ లైక్ నెక్స్ట్ టైం అనుకొని దానికి తగ్గట్టు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటా అంతే. అంటే షూటింగ్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అమ్మో ఇప్పుడు దీని కలిగితే ఏదో అనేది వద్దులేదు దీని దగ్గరికి వెళ్ళొద్దు అని అనుకుంటారా, లేకపోతే వచ్చి ఫ్రీగా మాట్లాడతారా మీతో? వచ్చి ఫ్రీగానే. అంటే మీరు షూటింగ్ టైంలో చాలా రిజర్వ్డ్గా ఉంటారని విన్నాను నేను. రిజర్వ్డ్ అంటే ఏం లేదండి, అంటే మార్నింగ్ ఎర్లీగా షూట్ స్టార్ట్ అయిపోతే టెన్షన్ ఉండదు, లేట్ అయిందంటే ఈవినింగ్ లేట్ అయిపోతుంది కదా అని ఒక చిన్న ఫియర్ అంతే. వాళ్ళకేమైనా షూట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ నేనే నైట్ జర్నీ చేసుకోవాలి, నెక్స్ట్ డే షూట్ లేకపోతే అక్కడ మంచిగా ఫ్యామిలీ అకామిడేషన్లో స్టే చేసి మార్నింగ్ వెళ్ళొచ్చు, లేట్ అవుతుంది అని ఒక ఇంటెన్షన్ తప్ప ఎవరి మీద సీరియస్ అవ్వడం అవేమి ఉండదు. ఇప్పుడు దగ్గర మీకు వచ్చిన ఒక బెస్ట్ కామెంట్ నా గురించా?
ఏమో నాకు కూడా తెలియదండి, నేను ఎప్పుడు వినలేదు. అంటే మీకు ఎవరు కామెంట్స్ చెప్పలేదు ఇప్పుడు కామెంట్ చెప్పారు బాగుంటారు, బాగున్నావు నీ కళ్ళు బాగున్నాయి నీ మూతి బాగుందని ముక్కు బాగుంది కళ్ళు బాగున్నాయని చాలా చెప్తారు. మంది అన్నారు. మూతి గురించి తెలియదు. ఒక బ్యాడ్ కామెంట్ అంటే అది వింటే మీకు చిరాకు వచ్చింది మీ గురించి. బ్యాడ్ కామెంటా? బ్యాడ్ కామెంట్ స్టార్టింగ్ లో అయితే డాన్స్ చేయలేను అని కొంచెం అన్నారు, ఒక Okay. కమెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు చేయగలుగుతున్నా కాబట్టి ఆమెకి ఇవన్నీ చేసిస్తుంది అని ఒక ఎటకారంగా అంటారు. అది నాకు నెగిటివ్ గానే అనిపిస్తుంది కానీ ఎప్పుడు పాజిటివ్ అనిపించలేదు. వీళ్ళంతా పాజిటివ్ గా మాట్లాడినా నాకు మాత్రం నెగిటివ్ గా అనిపిస్తుందిరా అన్నది. ఆల్ ఈజ్ వెల్ అంతే. మీ మీద వచ్చిన ద బెస్ట్ రూమర్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ రూమరా? యా నీకు తెలుసా తను అంట అదే నార్మల్ గా గాసిప్స్ అవి ఒకటి ఉంటాయి కదా, నేను అంటా అన్నాను అంతే. ఎప్పుడు అంటే మీ మీద రాలేదు. మీకు తెలిసినవి కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు అనుకునేవి కావచ్చు. వేరే వాళ్ళ గురించి అనుకున్నప్పుడు ఇంటా గానీ దాన్ని అక్కడికి వదిలేస్తా, పెద్దగా పట్టించుకోను. మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పి ఎవరన్నా చెప్పడం నా కానీ గురించా? వచ్చాయి. ఓ అవును అనుకుంటున్నారా, సరేలే మనం ఏం చేస్తామండి. లెట్ దెమ్ టాక్ అంటారా? అన్నంత మాత్రాన అవి నిజం అయిపోవు కదండి. అంటే మనకు తెలుసు వాట్ వి ఆర్ అని. అప్పుడు అనిపిస్తుందా అంటే నేను ఎదుగుతున్నానేమో అని ఫీల్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది అన్న మాటలకి ఏంటంటే నేను ఇంట్లో చెప్పి ఫీల్ అవుతా, మా ఎందుకు మా ఇట్లా వస్తుంది, కరెక్టే ఉన్నాను కదా, ఎందుకు ఇలా మనుషులు ఇట్లా చేస్తున్నారు అని అంటే మమ్మీ అదే అంటది, నువ్వు ఒక స్టెప్ సక్సెస్కి వస్తున్నావు అంటే నేను అనేవాళ్ళు 100 మంది ఉంటారు, ఎప్పుడైతే నువ్వు అన్ని పట్టించుకోకుండా ఒక స్టెప్ ఇంకా ఫార్వర్డ్ వెళ్తావో నీకు అవన్నీ చిన్న చీమల్లాగా కనిపిస్తాయి, నో నీడ్ టు కేర్ అబౌట్ ఆల్ దోస్ అని చెప్పి మమ్మీ బాగా మోటివేట్ చేస్తారు. నీ జోన్ లో చాలా చిన్నది, అంటే నీ ఫ్రెండ్ సర్కిల్ కానీ చాలా రిజర్వ్డ్ గా ఉంటది, లిమిటెడ్ పీపుల్ ఉంటారు చుట్టూ, నీకు కాంప్లిమెంట్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ గా ఉంటారు, నీకు అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నారు. అనిపించిందా అంటే మొత్తం లిమిటెడ్, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎక్కువ ఫ్రెండ్స్ పెంచుకోవాలి, యాజ్ ఏ అమ్మాయిగా సర్కిల్ పెంచుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఛాన్స్ ఉన్నా ఎందుకు తీసుకోవట్లే? లేదు, నాకు లిమిటెడ్గా ఉంటేనే ఇష్టం అండి. ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్స్ పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్, ఫస్ట్ థింగ్ అంత టైం ఉండదు. ఆల్రెడీ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా ఫీల్ అవుతారు, ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయను ఒక్కొక్కసారి, అంటే షూట్లో ఉంటాయి కదా. ఇదేంటి ఎప్పుడు ఫోన్ చేస్తుంది? చిచి అదేం లేదు, అంటే కరెక్ట్ గా ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరు కాల్ చేయరు, షూట్ లో ఉన్నప్పుడు వర్క్ లో ఉన్నప్పుడు చేస్తారు, అబ్బా మాట్లాడలేని సిచ్యువేషన్, విల్ కాల్ బ్యాక్ లేటర్ అని మెసేజ్ పెడతా, నువ్వు చేసినట్టే ఇంకప్పు అని అంటారు. బట్ ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్, నాకు ఫ్రెండ్స్ తో ఎక్కువ తిరగడం నచ్చదు, ఎలోన్ ట్రావెల్ చేయడం ఇష్టం బాగా. పార్టీస్కి వెళ్తుంటారా? నో. నైట్ ఇష్టమా డే ఇష్టమా? ఎక్కువ డే లైఫ్, అంటే షూట్స్ లోనే ఉంటాయి కాబట్టి డే లైఫ్. ఈ పార్టీస్ అవి నాకు నచ్చవు. అంటే మీకు ఒక వీక్ మొత్తం కష్టపడి వీకెండ్ లో ఎంజాయ్ చేయాలి. ఇంటికి వెళ్ళి చిల్ అవుతా, బాగా నిద్రపోతా, అంతకుమించి ఎంజాయ్మెంట్ ఏం లేదు నాకు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు పబ్కి వెళ్ళారు, ఎన్నిసార్లు తాగారు? అయ్యో నా లైక్ సాఫ్ట్ డ్రింక్స్ అండి, బియర్ ఆల్కహాల్ అని. ఇయర్లు మన దగ్గర లేవు కానీ ఒక్క షూట్ కోసమనే నేను పబ్కి వెళ్ళా, ఫస్ట్ టైం అదే. టాటా సుమో అని అఫ్రోజ్ అలీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళతో ఒక సాంగ్ చేశా, టాటా సుమో అనే సాంగ్. దానికి లొకేషన్ ఎక్కడండి అని అంటే ఇండోర్ షూట్ అన్నారు. ఇంట్లో ఏమో అనుకుంటే తీరొస్తే పబ్. మీరు నాకు చెప్పాలి కదా, నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండవు అంటే, మేడం మీరు టెన్షన్ పడద్దు, అవుట్ సైడర్స్ రారు, కింద సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, మన షూట్ అయ్యేదాకా నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ఇంకెళ్ళి అదే ఫస్ట్ టైం నా లైఫ్. ఇక్కడ ఏం లేవు కదా, వాటర్ ఇచ్చారు. వాటర్ ఏంటండి, వాటర్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ? లేదు, నేను తెచ్చుకుంటా కోకోనట్ వాటర్ అన్ని, సో ఎవరిని అడగను. వాటర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు కానీ నాకు ఆ స్మోక్ అదంతా బాగా ఇబ్బందిగా అనిపించింది, నచ్చలేదు. ఈ మీకున్న లిమిటెడ్ సర్కిల్లో ఇప్పుడు దాకా మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్స్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ సమ్ వాట్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ ప్రపోజల్స్. నేను లెక్క పెడతా ఉంటా, నువ్వు చెప్తా ఉంటే ఎక్కడ ఆపంటే అక్కడ ఆపేద్దాం. లేదు 10 to 15 దాకా వచ్చి ఉంటాయి. 10 to 15. మీ ఓల్డ్ చాలా చిన్నది కాబట్టి 15 వచ్చి ఉంటాయి కదా? అలా ఏం లేదండి. ఫస్ట్ థింగ్ నేను ఎక్కువ ఎవరితో మాట్లాడాను, షూట్ వరకు కలిసి మెలిసి అంత మంచిగా ఉంటుంది. షూట్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి ఆ వేలోనే వెళ్ళిపోతుంది. మళ్ళీ షూట్ చేసిన వాళ్ళతో ఫాలోఅప్స్ కానీ ఇంకా ప్రోమో ఆ రిలీజింగ్ టైంలో అట్లా ప్రమోషన్స్ కి వాటికి వీటికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటా అంతే. పర్సనల్ గా కాంటాక్ట్ ఇవ్వడం ఏమి ఉండదు నా దగ్గర. ఏంటి లాసెస్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా నిజమేనా? చేసుకోదన్నా అలా ఏం లేదు, సిచ్యువేషన్ వస్తే చూస్తా, ఇప్పుడైతే పెద్ద ఏం ఆలోచన లేదు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా అనుకుంటున్నారంట కదా?
అసలు ఇంక దానికి పెళ్ళొద్దు ఏమొద్దు అలా ఉంచేద్దాం. అమ్మ నాకేం తెలీదు, మొత్తం నేనే మాట్లాడుతున్నా. నిజమేనది. మీరు కొత్తగా నవరసాలు యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీలో నా సంబంధాలు వచ్చాయా? పెద్దలు మాట్లాడుతూ ఉంటారు కానీ నా దాకా అయితే ఏం డిస్కషన్ రాలేదు. అంటే ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే ఆలోచిస్తాం తప్ప ఇప్పుడు అట్లా ఏం లేదు పెళ్లి ఓకే, గురించి. పెళ్లి టైం వస్తే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు? అంటే ఈ రోజులను బట్టి కంపేర్ దీస్ డేస్. ఎందుకంటే సరదాగా ఒకరికి 2-3 ఉంటారు, సరదాగా ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజులు అవి ఇప్పుడు మొత్తం నాకు అట్లా ఏం లేదండి. అండర్స్టాండింగ్ వాళ్ళు వస్తే ఓకే. నిజంగా లవ్ చేస్తే ఫస్ట్ ఇంట్లో చెప్పమని చెప్తాను అంతే, మా ఇంట్లో. అంటే బేసిక్ అమ్మాయిలు ఎలాంటి వాడు కావాలి అలాంటి వాడు కావాలని వాళ్ళకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది కామన్ ఏ అమ్మాయికైనా. బట్ జాబ్ విషయంలో ఎందుకు అంత పర్టికులర్గా ఉంటారు? సేఫ్టీ కన్సర్నా లేకపోతే? అది పేరెంట్స్కే తెలియాలి. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అంత ముద్దుగా పెంచి తర్వాత ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచిస్తారు కదా, దాంట్లో తప్పేం లేదు. నిజంగా ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళు కూడా కష్టపడి జాబ్ తెచ్చుకొని వచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చూడాలి మరి ఏమవుతుంది. కోయి కోయి సాంగ్ ఇంకా అంటే నిండు పున్నమ వేళ కంటే హై లెవెల్లో ఉంది కదా, దాన్ని అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్గా. అది ట్రెండ్ అవుతుంది ఇవాళ, ఇన్స్టాలో ట్రెండ్ ఏంటంటే రేపొద్దున ఇంకా యూట్యూబ్ దగ్గర వెళ్ళిపోద్ది. అసలు ఫైనల్ గా ఆ సాంగ్ ఒకటి ఏమన్నా పాడగలవా? 2 lines. ఇప్పటికే 2 పాడిపించారు పాప. అది ఫేమస్. వాళ్ళు ఎక్కడో అక్కడ షిఫ్ట్ అయిపోయారు, వాళ్ళు ఇటు వెళ్తుండ్రు, ఒకళ్ళు అటు వెళ్తుండ్రు, ఒకళ్ళు మూలకి వెళ్ళిపోయిండు. లేదు అదే లేదు, అది బాగా ట్రెండ్ అవుతుంది. బాగా హుక్ లైన్ ఎంత వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరం కూడా. బీట్ బాగుంది, ఆ జనాలోకి వెళ్తుంది అనుకున్నా కానీ అసలు చూస్తాం ప్రోమో ఎలా వెళ్తుందో. మాకైతే చాలా బాగా నచ్చింది. మేము చేసిన హార్డ్ వర్క్ కి మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. మోస్ట్లీ కొరియోగ్రాఫర్ సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు. నమ్రిత్ రంగు రంగుల వాన డీజే వర్షన్ సాంగ్, డీజే వర్షన్ వచ్చిందా జాను అక్క చేశారు, ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ఈయన. ఓకే ఓకే. ఎక్కువ డివోషనల్ సాంగ్స్ ఇంకా ఇప్పుడు జానక్క నాగదుర్గ అక్క వాళ్ళ సాంగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఒక ఎక్స్పోజ్ చేయడం కానీ అమ్మాయిలు లేకపోతే వాళ్ళ రిలేషన్స్ ఎక్కువ పెట్టుకుంటూ వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవడం కానీ వాటిని చూసినప్పుడు నీకు విన్నప్పుడు కానీ అంటే యాజ్ ఎ ఉమెన్గా వాళ్ళు అలా స్టెప్ తీసుకోవాల్సి బాగుండేమో, అలా వెంటబడ్డాడు కాబట్టి యాక్సెప్ట్ చేయకుంటే బాగుండు అని అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా? అనిపిస్తుంది కానీ ఇంకా వాళ్ళ ఇష్టాన్ని మనం జడ్జ్ చేయలేం కదా. వాళ్ళకి అక్కడ చేసేటప్పుడు అది రాంగ్ అనిపించి కూడా చేస్తే ఇంకా అది వాళ్ళ కర్మ అనుకోవడమే తప్ప మనం ఏం అనలేము. అంటే ఒక అంటే మెచ్యూర్డ్ గర్ల్గా రేపొద్దున ఏదైనా మీరు పని చేస్తున్నారంటే ఒకసారి ఇంట్లో గురించి ఆలోచిస్తారా? ఇది ఒకవేళ ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను చేసే ప్రతిదీ ఫ్యామిలీ కోసమే కాబట్టి 1కి 100 సార్లు ఆలోచించుకునే స్టెప్ వేస్తా, అట్లేం లేదు. ఇంత స్టేజ్ రావడానికి అసలు కారణం ఏంటి? ఈ స్టేజ్ వేసిన ఓకే, ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. ఇంత సపోర్ట్ ఇస్తున్నారు అండ్ కీప్ సపోర్టింగ్. మీ ముందుకి ఇంకా మంచి మంచి కంటెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే వచ్చేస్తాను. నా ఇన్స్టాని మాత్రం ఫాలో చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సో దాంట్లో మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది విన్నారు కదా లాస్ట్ స్మైలీ మాటలు. సో తనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది, కోయి కోయి సాంగ్. నిండు పున్నమి వేళ కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని, తనకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ రాధమ్మ ఆల్సో. సో చూస్తూనే ఉండండి మహానగర్.